వెళ్ళినప్పుడు కానీ ఈ రోజు కడపలో కానీ ఫ్యాన్స్ సీఎం సీఎం అని అనవటం ఆయన సీరియస్ అవటం ఇదంతా ఏమనిపిస్తుంది? సీఎం నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎం గా. నా పని నన్ను చేయనియండి, మీసాలు తిప్పుడు కాదు, గుండెలు బాదుకున్నాడు కాదు, నా పని నన్ను చేయనివ్వండి అని చెప్పారు. అంటే ఫ్యాన్స్ అలా పదే పదే విసిగించడం పట్ల మీకేమనిపిస్తుంది? మీరు ఒక ఫ్యానే కాబట్టి కరెక్టేనా అది? విసిగించదు. ఏదో మన మూవీ పరంగా అయితే చేసుకోవచ్చు, కానీ పని చేసే వాళ్ళ మీద ఒత్తిడి తేవద్దు, విసిగించద్దు. చేస్తుండా చాలా బాగా చేస్తారు పరిపాలన. సరే ఓజీ ఓజీ అంటుండు, మొన్నటిదాకా మా పవన్ కళ్యాణ్ ఏమి వినిపించింది? మోడీ మోడీ అని వినిపించింది. కానీ ఆయన సినిమాల మీద దృష్టి లేదు, ప్రజల మీద దృష్టి బాగుంది. నేను ఎక్కడనో తీసుకెళ్లాలనుకుంటున్నా, మీరు మళ్ళీ మారాలి. మీరు సినిమాలు చూడాలంటే మీకు ఒక పని కావాలి, మీకు డబ్బులు కావాలి. అంటే మీకు నేను పని ఇస్తున్నాను, మీరు చెయ్యండి, నన్ను పని చెయ్యనియండి అని చెప్తున్నాను. అంటే ట్రూగా ఉండే ఫ్యాన్స్ లేకపోతే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అట్లా కావాలని రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చు. మైబీ కావచ్చు యాంటీ ఫ్యాన్స్, కానీ ట్రూ ఉన్న ఫ్యాన్స్ అయితే చెయ్యరట. ఏదో అక్కడ నుంచి వైసీపీ వాళ్ళు కూడా వరచ్చు కదా, అక్కడ అంతే కదా, అపోజిట్ వాళ్ళు కూడా వరచ్చు. ఓజీ ఓజీ అనుకుంటా, సీఎం సీఎం అనుకుంటా. ఆయన సీట్ అంటే ఆయన కాలు గోటు ఎంత, సీఎం సీట్. ఆయన కోరుకునే పదవి కాదది. ఆయన చెయ్యాల్సిన పని నేను చెయ్యాలి ప్రజల కొరకు అని చెప్పేసి ఆయన దిగాడు. ఆయన లగ్జరీ లైఫ్ చెయ్యాలనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అంటే గతంలో మనం ఎంతో మంది డిప్యూటీ సీఎం చూసాం, కానీ ఈయనలా ఎవరైనా కష్టపడ్డ వాళ్ళు చూసారా? అది గడ్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. ఈయనకి చేయాలంటే దమ్ము ఉండాలి. ఈ సినిమాల్లో చేసినట్టు కాదు, సినిమాలు చేసినట్టు మొత్తం చూపిస్తున్నాడు కదా, తెర మీద చూపిస్తున్నాడు కదా, అంత కళ్ళకి చూపిస్తున్నాడు కదా. ప్రజలకు చాలు కదా నమ్మకం అనేది ఆయన మీద. నెక్స్ట్ డిప్యూటీ సీఎం కూడా ఈయన సీఎం కావాలని కోరుకుంటలే. వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఆయన మొత్తం నేర్చుకున్న తర్వాత ఆయన ఏందో ఉండతనం చూస్తాడు. అంటే జెన్యూన్ గా ఒక ఇట్లా నాకు అంతగా తెలియదు, నేను నేర్చుకుంటున్నాను చెప్పడం కూడా గట్స్ ఉండాలి కదా. అది కూడా వాస్తవం. చేస్తాడు ఆయన ప్రజల కొరకు. నెక్స్ట్ తెలంగాణ కూడా అడుగు పెట్టే చాయిసెస్ ఉన్నాయి. ఇక ఓజీ పరంగా చూసుకుంటే మీ ఫ్యాన్స్ కి ఎట్లాంటి ఎగ్జైట్మెంట్ ఉందన్న? చెప్పదు బ్రో, చూసిన తర్వాత చెప్పాలి. ఏదైనా ఓజీ వస్తే ఆయన డప్పు కొట్టుకోడు, అది ఏదో మనమే కొట్టుకోవాలి. ఆయన ఏదో ఫ్లాప్ అయినా ఒక రకంగా ఉంటాడు, బ్లాక్ బస్టర్ అయినా ఒకే రకంగా ఉంటాడు. దీనికి అది వచ్చింది కదా అని చెప్పేసి ఏదో పార్టీలు తర్వాత పోయింది కదా అని నీరసంగా ఉన్నాడు కాదే. చేస్తాడు. 10 ఏళ్ళ పరిపాలన, 10 ఏళ్ళ నుంచి ఆయన తొక్కుతూనే వచ్చారు. ఇప్పుడు ఒక్కోడైనా మాట్లాడతాడు, మళ్ళీ బురదనే చదువుతుంది కదా ఆయన మీద. సో వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందన్న? వైసీపీ ఎదురు నిలబడగలుగుతారా పవన్ కళ్యాణ్ కి? వాళ్ళ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నారు వైసీపీ వాళ్ళకి. నెక్స్ట్ టైం 11 కూడా రాగమంటావా? 11 ఒక్కటి వస్తే సరిపోతుంది ఆయన. అది కూడా ఈ 11 సీట్లలో ఎవరైతే ఎమ్మెల్యే బాగా చేస్తాడో వస్తే పైవాడు. అంటే లేదా టీడీపీ వర్సెస్ జనసేన అని చెప్పారు. టీడీపీ వర్సెస్ జనసేన అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన బాగుంది. ఇప్పుడు మన హైదరాబాద్ కూడా మ్యాప్లో ఎక్కించాను, ఈయన ఘనతనే. తర్వాత చెప్పడం చేస్తారు వీళ్ళు, బాగుంటుంది వీళ్ళ పరిపాలన. సీఎం అయితే కోరుకుంటలేడు, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం గానే ఉంచాలని అనుకుంటున్నారు మా జనసేన.